చెప్పడమే కాకుండా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా ఎవరు ఇంత క్లియర్గా మీకు చూపించి ఇంత ఇదిగా చెప్పరు. సో నా పేరు లోకేష్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక బాక్స్ టైప్ వర్క్ అండి. ఇక్కడ చేస్తున్నాము మనం గోడ నుంచి మనం వుడ్ కానీ మనకు చెదులు రాకుండా, చెమ్మ రాకుండా, మాయిశ్చర్ నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక మోడలర్ కిచెన్లో చేస్తున్న బాక్స్ వర్క్ అండి. నేను ప్రాక్టికల్గా మీకు చూపించి మరి నేను చెప్తున్నాను. నాకు తెలిసి ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా మీకు ఎవరు చూపించి చెప్పరు. సో 4 సంవత్సరాల ముందు మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటివి మనం చేసాము. దాని తర్వాత అందరూ బాగా పాపులర్ అయ్యి అందరూ ఈ విధంగా చేసుకుంటున్నారు. సో తెలుగులో మనమే 5 సంవత్సరాల ముందు ఫస్ట్ ఇలాంటి వీడియో చేసామండి మనం. సో ఇప్పుడు పాయింట్ చూడండి, చెదుళ్ళ నుంచి మనకి నివారణ అంటే మన వుడ్ కానీ ఏదైనా మనం సేఫ్టీగా ఉండాలంటే ఇప్పుడు మంచి డెన్సిటీ WPVCs వస్తున్నాయి, అవి కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పటి నుంచో వుడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, బాక్స్ని ఏ విధంగా మనం లామినేట్తో కంప్లీట్గా ప్రొటెక్షన్ చేసేసామనేసి. ఇక్కడ ముందే మనం ఫ్రెష్ చేయడం వల్ల హెయిర్ బబుల్స్ అనేసి రావు. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి అన్నీ ఒక్కొక్క వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వుడ్ని పూర్తిగా కవర్ చేసేసాము. సైడ్ కూడా మనం ఏం చేస్తామంటే ఎడ్జ్ బ్యాండింగ్తో, ఇక్కడ సైడ్ కూడా మనం ఏం చేస్తామంటే ఎడ్జ్ బ్యాండింగ్ పెట్టేసి దాన్ని కూడా కవర్ చేసేస్తాము. లేదు మీరు ఒక పని చేయొచ్చు, సో టోటల్ బాక్స్ కొట్టి తర్వాత కూడా లామినేట్ చేయొచ్చు. సో 2 విధాలుగా దీన్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసింది లామినేట్ అండి, 0.8 అయితే యూజ్ చేసాము. 1mm అన్నా యూజ్ చేయొచ్చు. PVC షీట్ వస్తుంది మనకి, సో అది కూడా మనం యూజ్ చేయొచ్చు. సో డైరెక్ట్ వాల్ నుంచి మీరు ఇంకా ఖర్చు పెట్టేట్టుగా ఉంటే, ఇప్పుడు నేను కిచెన్లో కూడా వెళ్ళి మీకు అక్కడ ఒక వాల్ కూడా చూపిస్తాను. ఇది ఫిట్ చేసే ముందు ఖచ్చితంగా 2 కోటింగ్లు వాల్ కేర్ పట్టి అయితే పెట్టి ఉండాలండి, లేదు టైల్స్ అన్న వేసేసి ఉండాలి. సో టైల్స్ వేసేసి ఉంటే మనకి ఇంకా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ డబ్బులు అనేది వేస్ట్ అవ్వు. ఇది జెన్యూన్ ప్రాసెస్, మీకు ఇక్కడ లైవ్లో చూపించానండి. ఇక్కడ యూజ్ చేసింది సెంచురీ ఫ్లై అండి. సెంచురీ ఫ్లై 710 బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ BWP అనమాట. సో ఈ ఫ్లై అయితే యూజ్ చేసాము. ఇప్పుడు ఈ బాక్స్ని మనం వెళ్ళి మోడ్యులర్ కిచెన్లో ఫిట్టింగ్ చేస్తాము. సో ఈ మెథడ్ ఇక్కడికే కాదు, ప్రతి ఒక్క కబోర్డ్ వర్క్ చేసుకునే దానికి వర్తిస్తుందండి. డైరెక్ట్గా వుడ్ అయితే మనం వాల్కి అయితే ఫిట్ చేసుకోకూడదు. సో ఇప్పుడు ఒక్కసారి ఈ బాక్స్ని కిచెన్లో ఫిట్ చేస్తాను, మీకు చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఇది నేను ఇక్కడ క్లియర్గా 2 కోటింగ్లు పట్టి అయితే పెట్టేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ బిల్డర్, ఇది అపార్ట్మెంట్, ఇది బెంగళూరులో ప్రాజెక్ట్ మంది. ఇది ఇక్కడ చూడండి 2 కోట్స్ పట్టి అయిపోయింది. సో ప్రైమర్ కొట్టి అయితే బాక్స్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటాము. ఫిట్ చేసుకునే ముందు టర్మినైట్ స్ప్రే అయితే 2-3 సార్లు చేసి ఇంత ప్రొటెక్షన్ ఇచ్చి మనం వర్క్ అనేది చేసుకోవాలి. అప్పుడే మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇంకొకటి హార్డ్వేర్ విషయంలో మనం ఎప్పుడు కూడా లాఫ్ట్, లో క్యాబినెట్, అప్పర్ క్యాబినెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రాండెడ్ గాడ్రేజ్ అన్నా, ఇప్కో అన్నా, హిటాచి అన్నా యూజ్ చేయండి, మీకు బెస్ట్ ఉంటుంది. మనం ఎక్కువ గాడ్రేజ్ ఇలా యూజ్ చేస్తాం. వుడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూడండి, ఒక్కసారి చీల కొట్టి ఆ చీల పెరగడానికే అవ్వడం లేదండి. సో అంత గట్టిగా ఉంటుంది వుడ్. ఒక ఫుల్ కోర్, రెడ్ కోర్ అని అంటాము. బాయిలింగ్ ఒరిజినల్ వాటర్ ప్రూఫ్ అయితే దాని లేయర్స్ బట్టి నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను, బెస్ట్ ప్లైవుడ్ ఎలా ఐడెంటిఫై చేయాలని. ఇదైతే ఫుల్లీ 710 వాటర్ ప్రూఫ్. ఇది చీల కూడా రాలేదు చూడండి. సో అంత గట్టిగా ఉంటుంది వుడ్ అనేది. సో మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఈ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు చెదుళ్ళ నుంచి ఖచ్చితంగా ఇలాంటి ప్రొటెక్షన్ అయితే చేసుకోండి. మీకు వీడియో స్టార్టింగ్లో నేను చూపించాను నేను ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేసి. మర్చిపోకుండా ఇదైతే ఈ మెథడ్స్ని ఫాలో అవ్వండి. ఈ మెథడ్స్ని ఫాలో అవ్వడం వల్లే మనకి బెస్ట్ అవుట్పుట్ కానీ మనం పెట్టే డబ్బులు కానీ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ చూడండి, వర్క్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఓల్డ్ వర్క్ అండి. ఇప్పుడు ఈ చెదులు నివారణ ఇన్ఫర్మేషన్ అని చాలామంది మెసేజ్ చేశారు, ఏ విధంగా ఉంటుంది చూపించండి వాల్ నుంచి ప్రొటెక్షన్ అని అంటే చూస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఈ కలర్ కాంబినేషన్స్ వేయడం లేదు, ఇప్పుడు అంతా లైట్ గ్రే అండ్ లైట్ వైట్ ఇలాంటి ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇది 3 years ఓల్డ్. ఇది ఈ వీడియో మిస్ అవ్వకుండా ఇప్పుడే సేవ్ చేసుకోండి. అదేలాగా లైక్, షేర్ ఖచ్చితంగా చేయండి. మీరు లైక్, షేర్ చేశారంటే ఈ వీడియోని ఇంకో 10 మందికి చేరి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేలాగా మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి, రెగ్యులర్గా వీడియోస్ చూడండి. మంచి కన్సల్ట్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. టేక్ కేర్, బాయ్.